అవును, కేసీఆర్ చాలా తప్పులు చేసిండు. తెలంగాణ కోసం ఉన్న పదవి వదిలి పార్టీ పెట్టి కష్టపడడం తప్పు. తెలంగాణ ప్రజల కోసం భిక్షాటనలు, ఢిల్లీకి ర్యాలీ, ఢిల్లీలో సభ పెట్టడం తప్పు. వరంగల్లో 15 లక్షల మందితో బహిరంగ సభ పెట్టడం తప్పు. తెలంగాణ కోసం కేంద్ర మంత్రి పదవి, రాష్ట్రంలో మంత్రి పదవులకు త్యాగం చేయడం తప్పు. తెలంగాణ కోసం ఎక్కే మెట్టు దిగే మెట్టు అనేలా దేశంలో ఉన్న పార్టీల దగ్గరికి పోయి తెలంగాణ ఆవశ్యకతను చెప్పి మెప్పించి ఒప్పియడం తప్పు. తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం, అందరికీ తెలిసేలా చేయడానికి తెలంగాణ మొత్తం పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, తాండాల్లో నిద్రలు చేయడం తప్పు. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ఆమరణ దీక్ష చేయడం తప్పు. తెలంగాణ ప్రకటన చేసి మళ్లీ వెనక్కిపోతే మళ్లీ పోరాట బాట పట్టడం తప్పు. వంట వార్పు సకల జనబేరి చేయడం తప్పు. లక్షల మందితో మిలియన్ మార్చ్ తప్పు. లక్షల మందితో సాగరహారం చేయడం తప్పు. కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ బిల్లు ఆమోదింపజేసి తెలంగాణ సాధించడం కేసీఆర్ చేసిన పెద్ద తప్పు. పేదల పెళ్లి ఇల్లు సంతోషంగా ఉండాలని కళ్యాణ లక్ష్మి పథకం తేవడం తప్పు. ఆసరా పెన్షన్ 1000 చేసి తర్వాత 2000 చేయడం తప్పు. 2 సార్లు రుణమాఫీ చేయడం తప్పు. 24 గంటలు కరెంట్ ఇవ్వడం తప్పు. ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని మిషన్ కాకతీయ, కాళేశ్వరం, సీతారామ, దేవదుల లాంటి కొత్త ప్రాజెక్టులు కట్టడం తప్పు. అందరికీ మంచినీళ్లు ఇవ్వాలని మిషన్ భగీరథ పథకంతో ప్రతి ఇంటికి నల్ల పెట్టడం తప్పు. రైతులకు పెట్టుబడి సాయమని రైతు బంధు ఇవ్వడం తప్పు. పేదలు కడుపు నిండా తినాలని ఒక్కొక్కరికి 6 కిలోల రేషన్ బియ్యం ఇవ్వడం తప్పు. పరిశ్రమలు రావాలని TSI పాస్ తేవడం తప్పు. విద్యార్థులు బాగా చదువుకోవాలి అని స్కాలర్షిప్లు, సన్న బియ్యమన్నం, స్టడీ సర్కిళ్లు, ఓవర్సీస్ స్కీమ్, గురుకులాలు కట్టడం తప్పు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలని టాస్క్, టీహబ్, టీవర్క్స్ పెట్టుబడులు వచ్చేలా చేయడం తప్పు. పాడుబడ్డ దేవాలయాల పునరుద్ధరణ, పూజారులకు ధూప దీప నైవేద్యం కోసం ప్రతి నెల 10,000, దేశమే అబ్బురపడేలా యాదాద్రి నిర్మాణం చేయడం తప్పు. అన్ని కులాలు గౌరవంగా తల ఎత్తుకొని బ్రతకాలని పథకాలు, భవనాలు ఇవ్వడం తప్పు. తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలని అన్ని ఆసుపత్రులను పునరుద్ధరించి కొత్త ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు కట్టి కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, న్యూట్రిషన్ కిట్టు లాంటి పథకాలు తేవడం తప్పు. ప్రజలు కాలుష్యం బారిన పడొద్దని హరితహారం చేపట్టి 230 కోట్ల మొక్కలు నాటి అటవీ ప్రాంతాన్ని పెంచడం తప్పు. పండుగలకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడా లేకుండా కొత్త చీరలు, దుస్తులివ్వడం తప్పు. దివ్యాంగులకు పెన్షన్ 1000 చేసి దానిని 4000 వరకు పెంచడం తప్పు. గ్రామీణ తెలంగాణ ఆర్థికంగా బలంగా ఉండాలని గొర్రెలు, బర్రెలు, చేపలు, కల్లాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, బీమా పథకం, రైతు వేదికలు, గురు వికాసం లాంటివి చేయడం తప్పు. అందరికీ పాలన చేరువ కావాలని తాండాలను గ్రామ పంచాయతీలుగా, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు చేసి అద్భుతమైన కొత్త భవనాలు కట్టడం తప్పు. తెలంగాణలో అందరికీ రక్షణ ఉండాలని పోలీసులకు కొత్త వాహనాలు, భవనాలు, షీ టీమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటివి ఎన్నో చేయడం తప్పు. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు కట్టడం తప్పు. ఆర్టీసీ, సింగరేణి లాంటి ప్రభుత్వ సంస్థలను లాభాల బాట పట్టించి పటిష్టంగా చేయడం తప్పు. యువతకు 30 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం తప్పు. ఇలాంటివి 100లు కాదు, 1000 తప్పులు చేసిండు కేసీఆర్. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ తెచ్చి దేశంలో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3,56,000 చేసి 3.5 లక్షల కోట్లు ఉన్న GSDPని 15 లక్షల కోట్లు చేసి 1 లక్ష కోట్ల బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో 2.7 లక్షల కోట్ల బడ్జెట్ చేసి పాలన చేతగాని వాళ్ళ చేతిలో పెట్టి రోజు తిట్టించుకుంటున్నాడు చూడండి. అది కేసీఆర్ చేసిన అతి పెద్ద తప్పు.